ఓం నమ శివాయ. సాయిరామ్. అందరికీ నమస్కారం. శివకేశవుల మధ్య కొత్తగా మళ్ళీ వైరుధ్య భావనలు ప్రకటించబడడం దురదృష్టకరం. అందులో గొప్ప జ్ఞానం పొందిన స్వామీజీల ద్వారా అటువంటి వ్యాఖ్యలు రావటం అనేది. ఇక నా ప్రశ్న ఏంటంటే సింపుల్. ఆదిశంకరాచార్యుల వారు 4 మఠాలు స్థాపించలేదు, విద్యారణ్యుల వారు స్థాపించారు అని స్వామివారు చెప్పారు. మనందరం రెస్పెక్ట్ చేసే చిన్నజీర స్వామివారు చెప్పారు. దీనికోసం పుస్తకాలు తిరిగేసి గ్రంథాలు తిరిగేసి ఎవరు స్థాపించారు అని చూడాల్సిన అవసరం లేదు. స్వామివారికి మనం వేయవలసిన ప్రశ్న ఏంటంటే, అయ్యా, ఈ మఠాలు స్థాపించి 100 సంవత్సరాలైంది. మీరు స్వామీజీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయింది. బహుశా 40-30 ఉండొచ్చు, వారికి 60 దాటింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ విషయం చెప్పకుండా ఈరోజే ఎందుకు చెప్పారు? దీనికి స్వామివారి దగ్గర నుంచి సమాధానం వస్తే అందరికీ సమాధానం వచ్చేస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు చెప్పండి. ఇంకా చెప్పాలంటే వారు ఈ ప్రకటన చేయడానికి ముందు రోజు కూడా చెప్పండి. అంటే 100 సంవత్సరాలుగా శంకర మఠాలుగా పిలువబడుతున్నటువంటి ఆ మఠాలను వారు స్థాపించలేదనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ ప్రకటించడానికి ముందు మాత్రమే తెలిసిందా? ముందు రోజు తెలిసిందా? ముందు క్షణం తెలిసిందా? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న అడిగితే చాలు, స్వామివారు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఇన్ని 100 సంవత్సరాలుగా అవి శంకర మఠాలుగా ఎందుకు పిలువబడుతున్నాయి? విద్యారణ్యుల వారు స్థాపిస్తే విద్యారణ్య మఠం అని రావాలి కదా, అలా రాలేదు. ఎందుకు రాలేదు? దానికి సమాధానం చెప్పాలి. అలాగే స్వయంగా నిన్న ఒక పంతులు గారు స్వామీజీ చక్కగా వివరణ ఇచ్చారు. విద్యారణ్య స్వామివారు రచించిన శంకర విజయంలోనే ఈ 4 మఠాలని స్థాపించిన వారు శంకరాచార్యులని పేర్కొనడం జరిగిందని. కాబట్టి ఇవన్నీ ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పుడు ఎందుకు అనవసరంగా వారిని ఆవేశపడి దూషించటం వల్ల ఏమీ రాదు. అది జరగకూడనిది. ఏమిటి? వారు అలా అనడం జరగకూడదు. వారు అలా అన్న తర్వాత వారిని అందరూ దూషిస్తూ వాళ్ళ స్థాయిని మర్చిపోయి, ఆయన స్థాయిని మర్చిపోయి, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో ఇదొక పెద్ద చెడ్డ అలవాటు, అహంకార ప్రవర్తన, కలికాలమేమో మరి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎందుకు పనికిరాని అంటే వేరేగా భావించొద్దు. అంటే ఇప్పుడు చిన్నజీర స్వామి గారితో పోల్చుకుంటే వారిని విమర్శించే వాళ్ళ స్థాయి ఏమిటి? అలాగే సాయిబాబా గారితో పోల్చుకుంటే వారిని విమర్శించే వారి స్థాయి ఏమిటి? కానీ వారి స్థాయిలు మర్చిపోయి చాలా అధ్వాన్నంగా, దురుసుగా, నిర్లక్ష్యంగా, హేయంగా మాట్లాడడం, ప్రవర్తించడం నేర్చుకున్నారు. ఇది చాలా చాలా శోచనీయం. సనాతన ధర్మం యొక్క పరువు తీసే పద్ధతులు చేస్తున్నారు అందరూ కూడా. ఇది ఎప్పటి నుంచో వారి మీద ఉన్నటువంటి ద్వేషభావాన్ని వెళ్ళగక్కడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నట్టు కనపడుతుంది తప్ప ఆ సమస్య మీద పరిష్కారానికో లేదా అవగాహనకో మాట్లాడడం కాదు. సంయమనం కోల్పోతున్నారు అందరూ. ఇది దురదృష్టం. అంటే మన స్వామీజీల యొక్క పరువులు మనమే తీసుకుంటున్నాం. చిన్నజీర స్వామి అంటే ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఉండేది హిందువులకి. ఇప్పుడు ఆ గౌరవాన్ని సోషల్ మీడియాలో అందరూ నేలపాలు చేస్తున్నారు కదా. వారు 40 సంవత్సరాలుగా ఇటుక పేర్చుకుంటూ వచ్చినటువంటి తన యొక్క ఆధ్యాత్మిక స్థాయిని, దాంట్లో ఒక నీటి బొట్టు అంతా కూడా లేని వాళ్ళు కూడా అవకాశం దొరికింది కదా అని దుర్మార్గంగా మాట్లాడుతూ ఆయనని అవమానించేయాలని చూస్తున్నారు. ఇది దురదృష్టం. అంటే మన సనాతన ధర్మంలో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీల పరువు మనమే తీసుకుంటున్నాం. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, కాల ప్రవాహం, దీన్ని భగవంతుడు తప్ప ఎవరు మార్చలేరు. ఈ రోజుల్లో నిజంగానే ఒకప్పుడు వినేవాడిని నేను, రామ అంటే బూతులు అయిన పడుతుంది నాయన నీకు అని. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తే యూట్యూబ్ ఛానల్స్ నడిపేవాళ్ళని, నిజంగానే రామ అంటే బూతులా వినపడుతుంది.
అలాగే స్పందిస్తూ ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా కామెంట్ చేస్తూ అవతల వాళ్ళని అవమానించాలని చూస్తున్నారు. దానికి సనాతన ధర్మం అని పేరు పెట్టుకున్నారు, హిందూ ధర్మం అని పేరు పెట్టుకున్నారు. దానికి అందరూ జైజలు కొడుతున్నారు. ఇది ఒక దుర్మార్గమైన కాలం నడుస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని ఒకసారి నాకు నేను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చూసేవారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక దేహం నారాయణుడైతే ఆత్మ శివుడు అనుకుందాం. అంటే శివుడు నిరాకారంగా ఉన్నాడు కదా. ఇప్పుడు నాకు ఎదురుగా లింగం కనిపిస్తుంది, దానికి ఏం ఆకారం లేదు. అది చైతన్యం, జ్యోతి స్వరూపం. జ్యోతి కూడా లింగంలాగే ఊర్ధ్వముఖంగా ఉంటుంది, పైకి వస్తుంటుంది కదా, పైకి వెలుగుతూ ఉంటుంది. దాన్ని ఒక రకంగా జ్యోతి స్వరూపం అనొచ్చు. నారాయణుడు శరీరం అనుకుందాం, శివుడు ఆత్మ అనుకుందాం. శరీరాన్ని ఆత్మను వేరు చేయడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉండొచ్చు. శరీరం లేకుండా ఆత్మ ఉంటుంది, ఆత్మ లేకుండా శరీరం ఉండదు. కానీ పరమాత్మని యొక్క శరీరము ఆత్మ రెండు ఒకటే, వేరు కాదు. అంటే ఒకవేళ నారాయణుడి యొక్క దేహం ఏదైతే ఉందో అది మనలాంటి దేహం కాదు. అది దివ్య దేహం, మనకు ఆకారంగా కనిపిస్తుంది. కానీ ఆ ఆకారంలో అణువణువున చైతన్యము, శక్తి ఉంటాయి తప్ప రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. కనుక భగవంతుడి యొక్క దేహం, అది ఈశ్వరుడు కావచ్చు, నారాయణ కావచ్చు, ఆ దేహము ఆత్మ రెండు వేరు కాదు, ఒకటే. కాకపోతే దేహం మనకు కనిపిస్తుంది, ఆత్మ మనకు కనపడదు. మన శరీరం కూడా కోటాను కోట్ల అణువులతో నిర్మించబడింది అని అంటారు. పరమహంస యోగానంద గ్రంథంలో చదివినప్పుడు పరమహంస గారు తమ గురువు గారిని, యుక్తేశ్వరగిరి గారిని పిలిచినప్పుడు వారు ఒక గదిలో ప్రకటమైనప్పుడు కోటాను కోట్ల అణువులు కలిసి ఒక ఆకారం ధరిస్తూ ఉండటం వారు చూశారంట. సో ఈ దేహం కూడా నిరాకారంగా ఉండి ఆకారం ధరిస్తూ ఉంది, మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా పై లోకంలో పై కళ్ళతో పై వ్యవహారంతో చూస్తే అర్థమయ్యేది కాదు. అది ఎంతో సాధన, జ్ఞానం, విచారణ ఉన్నవారికి తెలుస్తుంది. కాబట్టి నారాయణుడి దేహము ఆత్మే, దానికి ఆధారమై ఉన్న ఆత్మ ఆత్మే. కాబట్టి ఆ దేహం కనిపించే ఆ దేహం ఏదైతే ఉందో అది నారాయణుడు అయితే, దానికి ఆధారంగా ఉన్నటువంటి కనపడకుండా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి శివుడు అనుకుంటే ఆ రెండింటిని వేరు చేయడం సాధ్యం కాదు. వేరు చేస్తే దానికి విలువ లేదు. అంటే ఆకారం తీసేసామనుకో, ఆత్మ ఎక్కడుంది, ఎవరికి కనపడుతుంది? కాబట్టి అలా భావన చేసుకోవచ్చు. మళ్ళీ దేహం అశాశ్వతం కదా, నారాయణ్ణి దేహంతో ఎలా పోలుస్తారు? ఇక్కడ శివుడు ఆత్మ అయిపోయాడు, శక్తివంతుడు. అదే పని మళ్ళీ కైలాసవాసుడైన శంకరుడికి వర్తిస్తుంది. ఆ శంకరుడు అనే ఆకారం శంకరుడు అయితే, ఆ శంకరుడికి ఆకారానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ విష్ణువుకు సంబంధించింది అని ఇలా సమన్వయం చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. కానీ వేరు చేసుకొని వెళ్ళడం వల్ల అశాంతి మిగులుతుంది. ఇంకో విషయం ఏంటంటే, నారాయణుడే గొప్ప, శివుడు తక్కువ అన్న మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారు నారాయణ్ణి చూడలేదు. శివుడే గొప్ప, నారాయణుడు తక్కువ అనేవాళ్ళు శివుణ్ణి చూడలేదు. ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పినట్టుగా నారాయణ్ణి చూసిన వాళ్ళు శివకేశవులు ఒకటే అని చెప్పగలిగారు. శివుణ్ణి చూసిన వాళ్ళు శివకేశవులు ఒకటే అని చెప్పగలిగారు. అంటే చూసినప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నిజమైనటువంటి సత్యం బయట చెప్పబడుతుంది. వీళ్ళందరూ మధ్యలో ఉన్నవాళ్ళే. మధ్యలో ఉన్న వాళ్ళని ఎందుకంటున్నామంటే, మధ్యలో ఉన్నప్పుడే భేదభావం వస్తుంది. ఎందుకని? విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. విష్ణు అంటే ఈ సకల చరాచర జీవకోటిలో చర అచరాలలో కూడా ఉన్నటువంటి వాడు. అంటే అణువణువున ఆయన నిండి ఉన్నాడు. మరి అటువంటిప్పుడు ఇంకా భేదం ఏంటి? శివరూపంలో కూడా ఉన్నది విష్ణువే అని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా? సృష్టి అంతా అణువణువున విష్ణువే వ్యాపించి ఉన్నాడు అని విష్ణు పురాణమో లేదో విష్ణు సహస్రనామం చెప్తున్నప్పుడు, అణువణువున ఉన్నప్పుడు అంతటి శివపరమాత్మలో విష్ణు శక్తి లేదందామా? ఆయన వేరే అందామా? శివుడు వేరు, విష్ణు వేరు అనేది ద్వంద్వభావం. మళ్ళీ అక్కడ విష్ణు అనే పదానికి మనం
అర్థాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నామని తెలిసిపోతుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేది కొంతమందికి తెలియదని కాదు, మా అంత స్థాయికి వెళ్ళిన వారికి తెలిసినా కానీ ఎక్కడో ఆ మతం మీద, ఆ దైవం మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఆ మార్గంలో సంపూర్ణ జ్ఞానం పొందే సమయంలో మధ్యలో ఉన్నప్పుడు, అర్ధజ్ఞానం ఉన్నప్పుడు వారి దైవాల కంటే నా దైవమే ఎక్కువ అనే భావనలు కలిగి ఉంటాయి కదా, ఆ సంస్కారాలు మళ్ళీ పైకి లేచి ఇటువంటి ప్రకటనలు చేయించేలా చేస్తూ ఉంటాయి అనేది అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా స్వామివారి గౌరవాన్ని తగ్గకుండా మీ భావ ప్రకటన చేసుకోండి. కానీ మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప గొప్ప సాధు సత్పురుషుల్ని అవమానపరుస్తూ, కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు. ఒక విధంగా వారిని కించపరుస్తుంటే మళ్ళీ ఈ పక్కన సత్యభామ మాతగా అమ్మాయి బయటకు వచ్చేసి బత్తాయిలు చూపిస్తూ వాళ్ళందరినీ పిసికేస్తాను, చంపేస్తాను అని చెప్పేసి మన సనాతన ధర్మంలో ఉన్న తత్వ ప్రచారకుల్ని వాళ్ళందరిని అవమానిస్తూ వీడియోలు చేసేస్తున్నారు. ఎక్కడికి పోతున్నాం? ఇవన్నీ చిన్నజీర స్వామి గారు కూడా చూడాలి, పట్టించుకోవాలి, వారికి సరైన ఆదేశాలు ఇవ్వాలి. ఈ విషయంలో మీరు ఎవరు స్పందించకూడదు, ఎవరు వీడియోలు చేయకూడదు, అది పెద్దదైపోతుంది కదా. యువతలో వీళ్ళు చేస్తే అవతల నుంచి వాళ్ళు అంటున్నారు. ఇలా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఎక్కడికో వెళ్తున్నారు. సరే, ఒక సాయి భక్తుడిగా నాకు తోచిన మంచి చెప్పాను. సరే, ఈరోజు మహాశివరాత్రి రోజు కదా, పరమేశ్వరుని యొక్క స్తోత్రం చేసుకుందాం. కాలభైరవాష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండ పానిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకినీలత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంతరం మృత్యుదర్పనాశనం కరాళదంశ్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాత జాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్య పాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతయే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీశైల భ్రమరామ సమేత మల్లికార్జున మహాస్వామి నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మా నాన్నలు, జగత్తుకు మాతా పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం లభించాలని, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆ ముగ్గురికి మూలమైనటువంటి పరబ్రహ్మ అయి ఉన్నాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి గురువు యొక్క శక్తి తెలుసుకోవాలంటే ముందు ఈ ముగ్గురు శక్తి తెలుసుకోవాలి. ఆ ముగ్గురు ఏమిటో తెలుసుకోవాలి. వారు ఎక్కడి నుంచో వచ్చారో తెలుసుకోవాలి. వారు ఏమిటో తెలుసుకోవాలి. వారి ముగ్గురికి మూలమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ 4 తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు గురువు యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే గురువు 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 అనేసి గురువును మాత్రమే స్తోత్రం చేసుకుంటూ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మతత్వాన్ని వదిలేశారు. దానివల్ల గురువు మీకు పరిమితంగానే కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఆకార రూపంగానే కనిపిస్తున్నాడు. ఆయన కూడా మనలాగే ఒక ఆకారం, కాకపోతే కొంత జ్ఞానం ఉంది, కొన్ని శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు. కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలు తెలుసుకోవాలి, పరబ్రహ్మతత్వం తెలుసుకోవాలి. అప్పుడు గురువు యొక్క సంపూర్ణ జ్ఞానం కలిగి, గురువు అంటే ఒక శరీరం కాదని, పరబ్రహ్మ అని, పరమాత్మ చైతన్యమని, ఆయన అంతటా పరమాత్మలాగే అణువణువున వ్యాపించి ఉన్నాడనే జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగినప్పుడే నీకు గురువు అంటే పూర్తిగా అర్థమై భగవంతుడికి గురువుకు తేడా లేదు అనే స్థితికి నువ్వు చేరుకుంటావు. అలా చేరుకోమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మధ్య కొంతమంది ప్రశ్నిస్తున్నారు, దేవుణ్ణి పూజించాలి, గురువుని దేవుడితో సమానంగా పూజించకూడదు. అలాగే కొంతమంది సోదరులు కూడా చెప్పారు, ఇప్పుడు మీరు బాబా గారిని గురువుగా భావిస్తున్నారు, సాయిరామ స్వామి కృష్ణ అంటారు, అలా ఎలా అంటారంటే మనం ఇప్పుడు శంకర భగవత్పాదులు వారిని గురువుగా భావించుకుంటున్నాం, మరి వారిని శంకర కృష్ణ శంకర శివ అని అనట్లేదు కదా అంటే అనొచ్చు. అనాలి అని అంటే ముందు మనకు ఆ అనుభవం కలగాలి. ఇందాక చెప్పినట్టుగా ఇది నేను చెప్పేది కాదు కదా, గురుగీతలో స్వయంగా పరమేశ్వరుడు చెప్పాడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని తెలుసుకోండి అన్నాడు. అయితే అందరు గురువులు కాదు, పుస్తకాలు చదివి చెప్పే గురువులు కాదు, ఆత్మసాక్షాత్కారానికి సాధన చేస్తున్న గురువులు కాదు, సాక్షాత్కారం పొందిన గురువులు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే గురువుగా భూమి మీద అవతరించిన సందర్భాలు కొన్ని ఉంటాయి. వారిని ఆ విధంగా భావించాలి. అలాగే సాక్షాత్కారం పొంది వారు పూర్తిగా పరమేశ్వరంలో లయమైపోయి పరమేశ్వర స్వరూపంగా మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇట్లాంటి మహర్షులను కూడా మనం వారితో సమానంగా పోల్చుకోవచ్చు. వ్యాస భగవానుడు, ఆదిశంకరులు కూడా. లేకపోతే ఏంటండి, శంకరులు చిన్న వయసులోనే తన తల్లి కోసం ఆ నదీమ తల్లిని రమ్మంటే పరిగెత్తుకుని వచ్చిందే. శంకరుడు అంటే మీకు ఎలా కనపడుతున్నాడు? ఒక సాధువు, ఒక సన్యాసిలా కనపడుతున్నాడా? బ్రహ్మాండపురంలో నేను ఎక్కడో మహానుభావుడు చెప్తే విన్నాను. బ్రహ్మాండ పురాణంలో పరమేశ్వరుడే శంకరునిగా అవతరిస్తాడని చెప్తున్నారు కదా. ఇంకేంటి ఆయన శంకరుడిగా అనుకోవడానికి? శంకరుడు అంటే శంకరుడే. శంకరుడితో పోల్చాల్సిన అవసరం లేదు, శంకరుడే కదా. శంకర నారాయణ అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకని నారాయణుడికి శంకరుడు తేడా లేదని ఆయనే చెప్పాడు, పురాణాలు చెప్తున్నాయి. మనం విశాలంగా దాన్ని తీసుకెళ్ళగలిగితే అర్థమవుతుంది కదా. మనం అక్కడే ఆగిపోతే అలాగా. కాబట్టి శంకర భగవానుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు, త్రిమూర్తి స్వరూపుడు. అది స్వయంగా శంకర భగవానుడు చెప్పాడు. ఆ స్థాయి ఉన్న గురువులు కొంతమంది ఉంటారు, వారిని ఆ స్థాయిలోనే భావన చెయ్యాలి. చేసినప్పుడే వారి స్థాయి మనకు అర్థమవుతుంది. సరే, నాకు తెలిసింది నా గురువు నాకు అవగాహన కల్పించి చెప్పాను. సాయిరామ్. జై శ్రీ